మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఈ లోకంలో ఉన్నంత కాలమే మనకు కష్టమైన, నష్టమైన, బాధైన, చింతైన, కన్నీరైనా ఎప్పుడైతే ఈ లోకయాత్ర ముగిస్తామో దేవుడు మనకు ఒక మంచి చోటు నిలిచి ఉంచాడు. అదే విశ్రాంతి. దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో 60 లేదా 80 అంతకాలమే, కానీ యుగ యుగాలు ఉండాల్సింది దేవునితో. కాబట్టి ఈ లోక కష్టాలను చూసి, నష్టాలను చూసి, ఈ లోకంలో ఉండే నిందలను, అవమానాలను చూసి కృంగిపోకండి, బాధపడకండి, ఏడవకండి. మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలా. మనం ఎప్పుడు కూడా బలంగా ఉండాలా. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలా. ఎందుకంటే క్రీస్తును నీలోనే ప్రజలు చూసుకుంటారు. క్రీస్తు ఎప్పుడు కూడా శ్రమలను బట్టి కృంగిపోలేదు. ఆయనకు వచ్చే కష్టాలను బట్టి ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. బలంగా చేశాడు పరిచర్య. ఘనముగా దేవుని ఘనపరిచాడు. దేవుని బిడ్డలారా, నీలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి నీవు కూడా బలముగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ లోకాన్ని చూసి ఎక్కడ కూడా కృంగిపోకుండా ఆయన కలగజేసే విశ్రాంతిని బట్టి నీవు సంతోషిస్తూ ధైర్యంగా బ్రతకాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో ఉన్నంతకాలమే కష్టాలు, కానీ నీ ప్రజలమైన మేము విశ్రాంతిలో ప్రవేశిస్తామని, మా కోసం విశ్రాంతి నిలిచి ఉందని నీవు మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసు నామములో కృంగిపోయిన బిడ్డలందరినీ నీవు లేవనెత్తమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.